ఓకే, హాయ్ గైస్ అందరికి మరొక ఇంపార్టెంట్ వీడియోతో ముందుకు వస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకోయే టాపిక్ వచ్చేసి ప్రిపేరింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూకి మనం వెళ్ళే ముందు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్. చూడండి, ప్రిపేరింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి ఎలాంటి స్కిల్స్ ఉండాలో చూడండి. ద ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ స్కిల్స్ ఆర్ క్లియర్ కమ్యూనికేషన్. మన ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూ ఆయన మన క్వశ్చన్స్ అడుగుతుంటే మనం వాళ్ళకి క్లియర్ గా కమ్యూనికేట్ చేయాలి. ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది క్లియర్ గా చెప్పాలి. అది క్లియర్ కమ్యూనికేషన్. పాజిటివ్ బాడీ లాంగ్వేజ్. ఎప్పుడైనా మన ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మన బాడీ లాంగ్వేజ్ పాజిటివ్ గా పెట్టుకోవాలి. ఏదో నర్వస్ గా ఇట్లా ఇట్లా ఉంటే వాడు ఏమనుకుంటాడు, మీకు ఇంట్రెస్ట్ లేదేమో అనుకుంటాడు. మనకి ఇంట్రెస్ట్ ఉన్నట్టు కొంచెం పాజిటివ్ గా యాక్టివ్ గా ఉండాలి. ఓకే, తర్వాత యాక్టివ్ లిజనింగ్. వాళ్ళు ఏదైనా చెప్పేటప్పుడు మనకి ఇంటర్వ్యూకి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా చెప్తారు, మనకి వాళ్ళు క్వశ్చన్ వేయొచ్చు, ఏదైనా విషయాల గురించి అడగచ్చు. అట్లాంటప్పుడు నువ్వు ఏం చేయాలి, యాక్టివ్ గా వినాలి. వింటేనే కదా నీకు తెలుస్తుంది రిప్లై ఏం చేయాలి. క్లారిటీగా ఏం లేదు అనుకో, క్వశ్చన్ అర్థం కాకపోతే ఏమైంది, నువ్వు ఏం చెప్పాలో డెలివరీ చేయలేదు. తర్వాత కాన్ఫిడెన్స్. మన మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆయన ఏం అడిగినా కూడా మనకి ఆన్సర్ వచ్చినా రాకపోయినా కూడా చెప్పే విషయం కాన్ఫిడెంట్ విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో చెప్పాలి. తర్వాత ప్రిపేరింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఏదైనా మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనకు ముందే కొన్ని ఎలాంటి రిలేటెడ్ కంపెనీస్కి వెళ్తున్నామో ఆ కంపెనీస్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, ఆ క్వశ్చన్స్ ని ముందే ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాలి. ఇవి ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ స్కిల్స్. ఒక ఇంటర్వ్యూకి వెళ్లే ముందు మనం చేయవలసిన ప్రాక్టీసెస్ ప్లస్ ఈ స్కిల్స్ ని మనం మన దగ్గర పెట్టుకొని ఉంటే 100% ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, లెట్స్ లర్న్ హౌ టు ప్రిపేర్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూకి ఏ విధంగా ప్రిపేర్ కావాలో ఇప్పుడు చూడండి. ఇక్కడ బిఫోర్, డ్యూరింగ్, ఆఫ్టర్. బిఫోర్ ఇంటర్వ్యూ ఏం చేయాలి, ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఏం చేయాలి, ఆఫ్టర్ ఇంటర్వ్యూ ఏం చేయాలి. దాన్ని 3 స్టేజ్లుగా డివైడ్ చేసుకుంటారు. దేర్ ఆర్ 3 స్టేజెస్ టు ఇంటర్వ్యూ ప్రాసెస్: బిఫోర్, డ్యూరింగ్, ఆఫ్టర్. బిఫోర్ లో ఏముంది, డ్యూరింగ్ లో ఏముంది, ఆఫ్టర్ లో ఏముంది, 1 by 1 చూడండి. బిఫోర్, ప్రిపేర్ ఆన్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ది రిజ్యూమ్. మనం రిజ్యూమ్ ఇస్తాం కదా, ప్రీవియస్ క్లాస్ లో చెప్పాం కదా రిజ్యూమ్ ఇస్తామని. మనం ఒక జాబ్ కోసం ప్రయత్నించినప్పుడు వాళ్ళు ఏం అడుగుతారు, రిజ్యూమ్ అడుగుతారు. ఆ రిజ్యూమ్ ని మనం వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఆ రిజ్యూమ్ లో ఉన్న క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేస్తారు. కాబట్టి మనం ప్రిపేర్ ఆన్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ది రిజ్యూమ్. రిజ్యూమ్ లో ఏదైతే స్కిల్స్ ఇచ్చుకున్నామో ఆ స్కిల్స్ మీదనే మనం క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేసుకొని పోవాలి. ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. మనం రిజ్యూమ్ లో మెన్షన్ చేసిన టాపిక్ మీద అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రిజ్యూమ్ లో ఏ విధమైన మనం స్కిల్స్ ని మెన్షన్ చేసినామో ఆ స్కిల్స్ కి సంబంధించినవి కంప్లీట్ గా దాని గురించి డేటా అనలైజ్ చేసి దాని గురించి ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఈట్ అండ్ రెస్ట్ వెల్. ఇంటర్వ్యూకి ముందు ఏం చేయాలి, రెస్ట్ తీసుకోవాలి, ఫుల్ రెస్ట్ తీసుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి. తర్వాత రీచ్ ద ఇంటర్వ్యూ లొకేషన్ ఆన్ టైం. ఇంటర్వ్యూ లొకేషన్స్ కి 1 గంటనో 20 నిమిషాలు 30 నిమిషాల ముందే రీచ్ అయిపోతే మనకి టెన్షన్ ఉండదు. అంతే కదా, ఒకవేళ ట్రాఫిక్ లో ఇరుకపోయినా అనుకో టెన్షన్ ఎక్కువ. తర్వాత రీడ్ ద జాబ్ డిస్క్రిప్షన్ క్లియర్లీ. నువ్వు ఏ జాబ్ రిలేటెడ్ కి నువ్వు ఇంటర్వ్యూకి పోతున్నావో ఆ జాబ్ ని ముందే దాని గురించి ఆ డిస్క్రిప్షన్ గురించి చదవాలి. ఏమేమి పనులు చేయాల్సి ఉంటుంది ఆ జాబ్ లో. ఆ జాబ్ ని మనం ఒకవేళ పొందాలనుకుంటే మన దగ్గర ఏం క్వాలిటీస్ ఉండాలి అలాంటి ముందే నువ్వు ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ ని చదువుకొని ఉండాలి క్లియర్ గా. ఓకే, తర్వాత డ్యూరింగ్ ది ఇంటర్వ్యూ. ఇదంతా ఏంది, బిఫోర్ ద ఇంటర్వ్యూ మనం పాటించవలసింది చేయవలసింది. డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ చూడండి, స్పీక్ స్లోలీ అండ్ క్లియర్లీ. ఏదైతే ఇంటర్వ్యూ జరుగుతుందో అప్పుడు నీకు క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు ఆయనకు ఆన్సర్ చెప్పాలి కదా, చెప్పినప్పుడు స్పీక్ స్లోలీ అండ్ క్లియర్లీ. మనం మాట్లాడే మాట కొంచెం స్లో ఉండాలి, అలాగే క్లియర్ ఉండాలి. అంటే స్లో ప్లస్ క్లియర్ ఉంటే ఆయనకి ఈజీగా అర్థమవుతుంది. తర్వాత మెయింటైనింగ్ ఐ కాంటాక్ట్ వైల్ స్పీకింగ్. మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకపోతే వాడు డిస్కనెక్ట్ అవుతాడు. ఇప్పుడు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసినాం అనుకో వాడు మనతోనే మనం చెప్పేది వినగలుగుతాడు. మనం అటు ఇటు చూసుకుంటూ చెప్పినాం అనుకో మన కాంటాక్ట్ వాడు మనం చెప్పేది విన్నాడు, వాడు డైవర్ట్ అవుతాడు. కాబట్టి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది తర్వాత లిసన్ టు ద ఇంటర్వ్యూవర్. ఎవరైతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాడో వాడు చెప్పేది వినాలి ఫస్ట్. తర్వాత ఆన్సర్ ద క్వశ్చన్స్ ఆస్క్డ్. ఆయన ఏ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడో దానికి ఆన్సర్ చేయాలి. బై ద ఇంటర్వ్యూవర్ క్లియర్లీ. వాడు చెప్పిన క్వశ్చన్స్ కి క్లియర్ గా ఆన్సర్స్ చెప్పాలి. తర్వాత డోంట్ గెట్ ఇంటూ అన్నెసెసరీ డిబేట్స్ అండ్ డిస్కషన్స్. అక్కడ ఇంటర్వ్యూలో పోయి కూర్చున్న తర్వాత ఆయన ఏదైనా ఒకవేళ మనకు తెలిసింది ఆయన రాంగ్ చెప్పినా కూడా ఆయనతో మనం డిబేట్ పెట్టుకోకూడదు. అర్థమవుతుందా, ఆయనతో డిబేట్ పెట్టుకుంటే మనమే లాస్ అవుతాం. డిస్కషన్స్ కానీ డిబేట్స్ కానీ పెట్టుకోకూడదు. తర్వాత ఆస్క్ క్వశ్చన్స్ టు ది ఇంటర్వ్యూవర్. ఏదైనా నీకు డౌట్ ఉంటే ఆ క్వశ్చన్స్ అన్నీ అడగవచ్చు. ఓకే, తర్వాత థ్యాంక్ ద ఇంటర్వ్యూవర్. ఇంటర్వ్యూ అయిపోయింది, క్వశ్చన్స్ అడిగిండు, మనం చెప్పేసినాం. తర్వాత ఓకే నాన్న అని ఆయన చెప్పేస్తాడు. తర్వాత నువ్వేం చెప్పాలి, థ్యాంక్ యూ చెప్పి రావాలి. అట్లానే లేచి రావాలి, ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పేసి రావాలి. తర్వాత ఆఫ్టర్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆఫ్టర్, బిఫోర్, డ్యూరింగ్, ఆఫ్టర్. టేక్ ద ఇంటర్వ్యూవర్స్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నంబర్. ఇంటర్వ్యూ అయిపోయింది, థ్యాంక్ యూ చెప్పినాం. థ్యాంక్ యూ చెప్పిన తర్వాత వానికి ఏమన్నా నీకు ఒక ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ ఏమైనా తీసుకుంటే వాడు ఇచ్చే పొజిషన్ లో ఉంటే తీసుకోవాలి. మనకి ఎప్పుడైనా ఉపయోగపడుతుంది జాబ్ రిలేటెడ్ తర్వాత కాంటాక్ట్ చేయడానికి. తర్వాత బీ పేషెంట్ టు హియర్ బ్యాక్ ఫ్రమ్ ద ఇంటర్వ్యూవర్. మనం ఆయన చెప్పేటప్పుడు పేషెంట్ గా అయినాలి. ఆయన చెప్పేది మనకి కొంతమంది మంచిగా చెప్తారు, కొంతమంది మంచిగా చెప్పారు. మనకి ఇనే అంత ఓకే లేదనుకో మనకి వచ్చేయాలనిపిస్తుంది, కానీ అట్లా రాకుండా పేషెంట్ గా అయినాలి, ఓపికతో వినాలి. ఆయన ఏం చెప్తాడో అది. కాల్ బ్యాక్ ఆఫ్టర్ ఏ వీక్ టు ఫాలో అప్ ఆన్ యువర్ రిజల్ట్. ఈ రిజల్ట్ నువ్వు సెలెక్ట్ అయినవా లేదా అనేది మళ్ళీ నువ్వు తెలుసుకోవడం కోసం దాన్ని ఫాలో కావాలి. ఓకే, కాల్ బ్యాక్ చేస్తూ ఉండాలి. తర్వాత
ఆస్క్ ద ఇంటర్వ్యూవర్ ఫర్ ఫీడ్బ్యాక్ ఆన్ హౌ యూ కెన్ డు బెటర్. నువ్వు ఇంటర్వ్యూవర్ ని కుదిరితే అడగొచ్చు, నేను ఎలా పర్ఫార్మ్ చేయగలిగినా, మంచిగా చేసిన, మంచిగా చెప్పిన మీరు అడిగిన క్వశ్చన్స్ కి అనేది ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటే బెటర్. బిఫోర్ ఇంటర్వ్యూ ఏం చేయాలి, డ్యూరింగ్ ఇంటర్వ్యూ ఏం చేయాలి, ఎప్పుడు ఉండాలి, ఆఫ్టర్ ఇంటర్వ్యూ ఏం చేయాలి. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ థింగ్స్. కాబట్టి బిఫోర్ ఏం చేయాలో తెలుసుకోండి, డ్యూరింగ్ ఏం చేయాలో తెలుసుకోండి, ఆఫ్టర్ ఏం చేయాలో తెలుసుకోండి. వన్ బై వన్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఈ రెండు పాయింట్స్ చూడండి, ఇంపార్టెంట్. వాట్ టు టేక్ టు ద ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి చూడండి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి. మల్టిపుల్ కాపీస్ ఆఫ్ ది రిజ్యూమ్ ఒకటి కాకుండా ఒక 2 కాపీలు తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ అవసరం పడితే ఇంకోటి కూడా ఇవ్వచ్చు. తర్వాత ఒరిజినల్ అండ్ ఫోటో కాపీస్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ ఒరిజినల్ అనేది పట్టుకోవాలి కదా. ఆయన జిరాక్స్ అమ్మలేదనుకో ఒరిజినల్ చూపించాల్సి వస్తుంది. కాబట్టి ఒరిజినల్ అండ్ ఫోటో కాపీస్ అంటే జిరాక్స్ ఇవన్నీ పట్టుకొని వెళ్ళాలి. తర్వాత ఫోటోగ్రాఫ్స్, మన పాస్ ఫోటోస్ పట్టుకున్నట్టు పట్టుకొని వెళ్ళాలి. తర్వాత ఐడి ప్రూఫ్స్, కాలేజ్ ఐడి కానీ లేదా మన ఐడి, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటాయి కదా, ఇట్లాంటివి తీసుకొని వెళ్ళాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రీవియస్ ఆర్గనైజేషన్, ఇఫ్ ఎనీ, ఒకవేళ ఏదైనా ఆర్గనైజేషన్ లో పనిచేసి ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళాలి. ఇవి ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు మనం పట్టుకెళ్లాల్సింది డాక్యుమెంట్స్. రిజ్యూమ్ మల్టిపుల్ కాపీస్, ఒరిజినల్ ఫోటో కాపీస్ అండ్ జిరాక్స్, సర్టిఫికేట్స్, ఫోటోగ్రాఫ్స్, ఐడి ప్రూఫ్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ ఉంటాయి. తర్వాత వాట్ టు వేర్ టు ద ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు ఏ విధంగా డ్రెస్అప్ చేసుకొని వెళ్ళాలి. నీట్లీ ఐరన్ ఫార్మల్ క్లాస్, నీట్ గా ఐరన్ చేసుకున్న ఫార్మల్ ఉన్న క్లాస్ చేసుకెళ్ళాలి. ఫార్మల్ అంటే నార్మల్ గా చెక్స్ ఉన్నాయి కాకుండా ప్లెయిన్ కలర్ లో ఉన్న షర్ట్, దానికి ఆపోజిట్ కలర్ లో ఉన్న ప్యాంట్ కొంచెం ఐరన్ చేసుకుని నీట్ గా ఉన్నది చేసుకెళ్తే కొంచెం ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఇది అండ్ మెయింటైన్ పర్సనల్ హైజీన్, అంటే కొంచెం నీట్ గా. హైజీన్ అంటే ఏంటి, ఎట్లా పడితే అట్లా వెళ్ళకుండా కొంచెం నీట్ గా ఫేస్ ఇవన్నీ ట్రిమ్ చేసుకొని మళ్ళీ మనం నార్మల్ గా కాలు చేసి నీట్ గా కట్టుకొని మనకి మనం చూడంగానే ఓకే అనేటట్టు అనిపించాలి. తర్వాత కామ్ యువర్ హెయిర్ స్టైల్, అదే చుట్టూ దూకోవడం అండ్ అవే ఫ్రమ్ యువర్ ఫేస్. తర్వాత ఫర్ మెన్ సెట్ అండ్ ట్రౌజర్ విత్ వెల్ పాలిష్డ్ షూస్. సెట్ ట్రౌజర్ అంటే పాయింట్ ట్రౌజర్ అంటాం. ట్రౌజర్ ప్లస్ సెట్ మళ్ళీ కింద పాలిష్డ్ షూస్ వేసుకోవాలని చెప్తున్నాడు. తర్వాత ఫర్ ఉమెన్స్, ఇది మెన్స్ కి. ఫర్ ఉమెన్స్ కి అయితే షాల్వార్, కామిల్, షారీ ఆర్ షర్ట్ ఆర్ ట్రౌజర్ ఏదిన్నా కూడా ఇవి ఉండేటట్టు చూసుకోవాలి. సెట్ అనే సెట్ లేదా ట్రౌజర్ వేసుకోవాలి, లేదా శారీ వేసుకోవాలి, లేదా షాల్వార్ కామీజ్ అనేది వేసుకోవాలి. లేడీస్ కి అయితే ఇవి మనం ఏం వేసుకెళ్ళాలనేది, ఇంతకు ముందుది ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలనేది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ తోని, అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బై.